హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను వెయిట్ చాలా తగ్గుతున్నాను, సో అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ నా రొటీన్ మీకు తెలిసిందే. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో నేను వచ్చేసి ఏదో ఒక హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. దానికే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నేను ఈరోజు నా హెల్తీ డ్రింక్ వచ్చేసి వామ్ వాటర్, కొంచెం లెమన్ హనీ తీసుకుంటున్నాను. హనీ అయితే కొన్ని హనీస్ వ్యాక్స్ లాగా ఉన్నాయి, అసలు అది హనీనే కాదనమాట. జాగ్రీని వచ్చేసి అది బెల్లం లాగా అనిపిస్తుంది. జాగ్రీన్ వాళ్ళంతా కరగపెట్టి అలా చేసినట్లు అనిపిస్తుంది. మంచి హనీనే దొరకట్లేదు. ఆర్గానిక్ షాప్లో కూడా మేము తీసుకున్న హనీ అయితే అస్సలు బాగాలేదు. సో ఈసారి మేము తీసుకునేది వచ్చేసి రత్నదీప్లో తీసుకుందాం హనీ. రత్నదీప్లో హనీ కొంచెం బాగానే ఉంది. ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు రత్నదీప్ హనీలో బై వన్ గెట్ వన్. ఈ హనీ కొంచెం మంచి హనీ లాగా అనిపిస్తుంది. అంత ఎక్కువ అంటే ఏదో మిక్స్ చేసినారో అనిపించట్లేదు, కొద్దిగా నార్మల్గా ఒరిజినల్గా అనిపిస్తుంది. సో నా హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఓట్స్ దోశ చేయడానికి ఓట్స్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా నా డ్రింక్ కూడా ఫినిష్ చేస్తున్నాను. డ్రింక్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా వర్కౌట్ చేయాలి. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా, అంటే కొన్ని పోజెస్ వచ్చేసి కొన్ని ఎక్సర్సైజెస్ హోల్డ్ చేసి అలానే పెట్టుకోవాలి. అలాంటి వర్కౌట్స్ ఈరోజు చేయాలనుకుంటున్నాను. సో ఇంకా హెల్తీ డ్రింక్ తాగేసిన తర్వాత నాకు ఒక సూపర్ అయిన ఎనర్జీ వస్తుంది అనమాట. ఏదో ఒక మంచిగా ఉంటుంది. ఓకే, డే స్టార్టింగ్ వచ్చేసి మంచిగా స్టార్ట్ చేస్తున్నాము అనేసి ఒక మంచి పాజిటివ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఆల్మండ్స్ ఉన్నాయి కదా, ఆల్మండ్స్ మర్చిపోయాను. ఆల్మండ్స్ వచ్చేసి నేను ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత తింటాను. తినేసిన తర్వాత మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసేది. చూసారు కదా నా వర్కౌట్స్ అన్ని స్టార్టింగ్లో హార్ట్ బీట్ అనేది ఇమీడియట్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. మనం ఏ వర్కౌట్ చేసినా కూడా స్లోగా హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, మళ్ళీ వచ్చేసి అది స్లోగా డిక్రీజ్ అవ్వాలన్నమాట. ఒకేసారి మనం హార్ట్ బీట్ని వచ్చేసి ఇంక్రీజ్ చేయడం, ఒకేసారి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు స్టాప్ చేసేయడం అలా చేయకూడదు. ఏ వర్కౌట్కి అయినా ఫస్ట్లో స్టార్టింగ్ వార్మప్ అండ్ ఎండింగ్లో వచ్చేసి కూల్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఫాలో అవ్వాలి మనం వర్కౌట్స్ చేసేటప్పుడు. ఇంకా వర్కౌట్స్ ఎవరెవరు ఫాలో అవుతున్నారు చేయండి, చాలా బాగుంటుంది నిజంగా. ఒక 2-3 డేస్ చేసి చూడండి, అప్పుడు మీకే రిజల్ట్ తెలుస్తుంది. మళ్ళీ మీరే కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటారు. సో నేను కూడా చాలా లేజీ. నేను ఎంత లేజీ అంటే నేను డేకి మామూలుగా నైట్ టైంలో 8-9 అవర్స్ నిద్రపోవడం కాకుండా డేలో కూడా మళ్ళీ వచ్చేసి 4-5 అవర్స్ నిద్రపోయేదాన్ని. అంత నిద్ర మొద్దు అనేవాళ్ళు నన్ను, అట్లా నిద్రపోయేదాన్ని. సో ఇప్పుడు వచ్చేసి నా లైఫ్ స్టైల్ మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటున్నాను. ఎవరు ఒకేసారి చేంజ్ అవ్వాలంటే అవ్వదు. సో స్లోగా చేంజ్ అవ్వండి, రిజల్ట్స్ అనేది కంపల్సరీ మీరు చూస్తారు. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసేసారు కదా, ఇంకా మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఈరోజు ఓట్స్ దోశ చేసుకుంటున్నాను. నా అలాంటి లేజీ ఫెలోస్ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. బ్యాటర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను రెడీగా. నేను ఇంకా డే మొత్తం ఇలానే అనమాట. వంట చేసేటప్పుడు అంతా ఇలా తుడుస్తూనే ఉంటాను. నాకేమో కొంచెం ఏదైనా స్టవ్ మీద ఉన్నా అలా ఉన్నా నాకు వంట చేసేకి ఇంట్రెస్ట్ ఉండదు. అందరూ నాకు చెప్తూ ఉంటారు ఒకేసారి వంట అంతా కంప్లీట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కదా అనేసి. కానీ నేను అసలు విన్ననమాట. అదేమో నాకు ఆటోమేటిక్గా ఏమన్నా ఉంటే తుడుస్తూనే ఉంటాను అలా. సో ఇక్కడ చూడండి, ఓట్స్ బ్యాటర్ కొద్దిగా థిక్గా అయిపోయింది. సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసి కలిపేసి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా హస్బెండ్కి దోశ వేయించేసి నేను తర్వాత చేసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది. ఇది మామూలు దోశలా కాదు, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. సో అందుకు టైం పడుతుంది. దీంట్లో నేను ఏం యాడ్ చేయలేదు. ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఓట్స్ని రోస్ట్ చేసి ఆ పౌడర్ని వేసేసి కొద్దిగా వాటర్ సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకున్నాను. సో మనం ఇది ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మామూలుగా దోశ బ్యాటర్ ఎంత థిక్గా ఉంటుందో అంతగా ఉంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే దోశ చేస్తున్నాను. నాకు దోశ చేయడం అంటే చాలా ఇష్టం, అది ఎందుకో తెలీదు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కొద్దిగా వేసేసి టిష్యూతో మొత్తం తుడిచేస్తాను. ఈ టిష్యూస్ వచ్చేసి ఇవి కిచెన్ టవల్స్ అంటారు. ఇవి మామూలు టిష్యూస్లా కాకుండా కొంచెం వేరేలా ఉంటుంది. సో ఇవైతే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కిచెన్లో. నాకు 1 వీక్ ఒక రోల్ అయిపోతుంది. నాప్కిన్స్ అయితే అవి స్మెల్ వస్తాయి, అందుకనేసి నేను ఎక్కువ కిచెన్ టవల్సే యూజ్ చేస్తూ ఉంటాను.
బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. తనకి ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ టైంలోనే మోస్ట్లీ ఇలా ఏవో ఒక నట్స్ యాడ్ చేస్తుంటాను. డేట్స్, వాల్నట్స్ అయితే ఎక్కువ రెగ్యులర్గా ఇస్తుంటాను. సో డైలీ లైఫ్లో మనం రెగ్యులర్గా ఇలా ఏవో ఒక నట్స్ యాడ్ చేసుకోండి, మన హెల్త్కి చాలా మంచిది. లేకపోతే సడన్గా ఎప్పుడైనా ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్తే మీకు ఐరన్ లేదు, కాల్షియం లేదు, మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని అలా షాకింగ్ న్యూస్లు చెప్తారు. సో ఇలా ఫుడ్ తినేస్తే బెటర్ అనమాట అలా ట్యాబ్లెట్స్ తినడం కన్నా. ఇంకా నేను ఇప్పుడు నా ఓట్స్ దోశ చేసుకుంటున్నాను. మళ్ళీ కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకొని టిష్యూతో మొత్తం క్లీన్ చేసేసాను. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని టైమ్స్ దోశ వచ్చేసి ప్యాన్ ఎక్కువ హీట్ అయిపోయి అలా ఉన్నప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది. అందుకనేసి ఇలా చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క దోశ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, టర్న్ చేసినా కూడా మనకి ఏమంత అంటే మామూలుగా దోశ కాలినట్లు ఇది కాలినట్లు అనిపించదు, పచ్చిగానే ఉంటుంది. కానీ మనకి తెలుస్తుంది ఒక 3 మినిట్స్ అలా కుక్ అయిపోతే చాలు. రోటీ లాగా అయిపోతుంది అనమాట ఇది. సో ఇక్కడ నేను టొమాటో చట్నీ, మామూలు చట్నీస్ ఏం నేను చేయను, తను ఏం తీసుకుంటారో అదే అనమాట. నా దాంట్లో నేను వాల్నట్స్ తీసుకోవట్లేదు. వాల్నట్స్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది, కానీ మంచి కొలెస్ట్రాల్, అది మంచి ఫ్యాటే అనమాట. ఇంకా నా దాంట్లో కూడా నేను ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా ఏదో ఒక నట్స్ యాడ్ చేసుకుంటాను. ఇంకా బయట వెళ్ళాలి వెజిటేబుల్స్ తీసుకురావడానికి, చేతికి ఇలా నాప్కిన్స్ వేసుకొని కొద్దిసేపు ఆడుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. వన్ వీక్ పైన అయిపోయింది బయట వెళ్ళి. ఈసారి మామూలుగా 1 వీక్కి లోపలే వెజిటేబుల్స్ అయిపోతూ ఉంటాయి. ఈసారి 1 వీక్ అంటే ఒక 8 డేస్ అయింది బయట వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా నేను ఈరోజు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. రత్నదీప్లో అయితే మాకు కొంచెం బాగున్నట్లు అనిపిస్తుంది. ఈ మధ్య నాకు ఆర్గానిక్ షాప్ కూడా అస్సలు నచ్చట్లేదు. ఆర్గానిక్ షాప్లో కూడా కొంచెం ఎండిపోయినట్లు అలాంటివన్నీ పెడుతున్నారు. ఇక్కడ డైలీ వస్తూ ఉంటాయి, ప్లస్ మంచి ఆఫర్స్ కూడా ఉంటుంది. అందుకని ఇక్కడే తీసుకున్నాను. ఇంటికి వచ్చేసిన వెంటనే ఇంకా వాషింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అన్నీ అంటే మామూలుగా వాష్ చేసేటివి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసి వాష్ చేయడానికి ఇంక పెట్టుకున్నాను. బకెట్లో వాటర్ తీసేసుకొని నేను సాల్ట్ కొంచెం, వెనిగర్ కొంచెం, ఎప్పుడు తీసుకొచ్చినా ఇలానే వాష్ చేస్తూ ఉంటాను. సాల్ట్, వెనిగర్ యాడ్ చేసుకొని. సో ఇది మనకి చాలా మంచిది అనమాట వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి. వెనిగర్ ఒక బాటిల్ ఫినిష్ చేసేసాను ఈ లాక్డౌన్లోనే. ఇంకా అది మొత్తం కలిపేసి ఇంకా అన్ని వెజిటేబుల్స్ మొత్తం దాంట్లోనే వేసేసాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఒక 15 మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత నేను నాప్కిన్ పైన కొద్దిసేపు అలానే పెట్టేస్తాను ఒక 5-10 మినిట్స్. అదంతా టైం అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టుకుంటాను. ఈ బీరకాయలు అయితే ఈ బకెట్లో సరిపోవట్లేదు. ఇంకా కొన్ని ఫ్రూట్స్ తర్వాత పెడదాము అనేసి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేద్దాము అనేసి 1 అవర్ పట్టింది, ఇంతే అనమాట. ఇంకా నేను ఆకుకూరలు తెచ్చుకోలేదు. అది తెచ్చుకుని ఇంకొక గంట అలానే కూర్చుని ఉండొచ్చు. ఇవన్నీ ఇంకా స్నాక్స్ అనమాట. ఇవేవి నేను తిన్ను. రస్క్ ఒక్కటి తింటాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవేంటంటే బొరుగులు అంట, ఎంతెంత పెద్దగా ఉన్నాయి కదా. నేను ఏంటి ఇవి అనేసి చూస్తే బొరుగులు డైట్ చేసే వాళ్ళకంట చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ బిస్లరీ వాటర్స్ తెచ్చుకున్నారు. మొత్తం అన్నీ క్లీన్ చేసాను. వెజిటేబుల్స్ అన్నీ చూడడానికి ఎంత బాగున్నాయి కదా, అందుకే ఫొటోస్ క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంత టైం అయిపోయింది, ఇంకా లంచ్ చేసే టైం లేదు అసలు. అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎగ్స్ చేసి మా హస్బెండ్కి వచ్చేసి తనకి లెమన్ రైస్ చేసేసాను. నేను ఇంకా రైస్ తినను కదా, సో నాకేం చేస్తున్నాను అంటే ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఉత్త ఆమ్లెట్ చేసుకుంటే ఎందుకు అనేసి నేను స్పినాచ్ అంతా ముందుగానే ఫ్రై చేసి పెట్టాను. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకొని దీంట్లో సాల్ట్, కొంచెం కారం పొడి యాడ్ చేసుకొని వీటిని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను. స్పినాచ్ ఆల్రెడీ నేను కట్ చేసుకొని వాష్ చేసి నీట్గా కట్ చేసి ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇది స్పినాచ్. దీంట్లోనే ఇలా ఎగ్స్ అన్నీ బీట్ చేసుకున్నాం కదా, 3 ఎగ్స్ వేసాను. సో డైట్లో 3 ఎగ్స్ లేదు కదా అని అనుకుంటూ ఉంటారు. సో మొత్తం ఆమ్లెట్ నేనే నేను హాఫ్ తింటాను. సో అప్పుడు నా క్యాలిక్యులేషన్లో నేను 1.5 ఎగ్గే తిన్నట్లు. స్పినాచ్ వచ్చేసి మనకు చాలా మంచిది. డైట్లో ఆకుకూరలు యాడ్ చేసుకోండి. ఆకుకూరలు తింటే మనకు చాలా మంచిది మన బాడీకి. సో ఆకుకూరలు నేను వీక్లీ వన్స్ తీసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఎక్కువ స్పినాచ్ తీసుకుంటున్నాను. తనకు వచ్చేసి ఇక్కడ లెమన్ రైస్ రెడీగా చేసి పెట్టేసాను. లెమన్ రైస్ నా ఫేవరెట్ అసలు. లెమన్ రైస్, మ్యాంగో రైస్ ఇవంతా సో తినకుండా నేను ఎంత
పట్టుదలగా ఉన్నాను అనిపిస్తుంది. అంటే వాసన పీల్చుకొని అలానే గమ్మున వండిపోతున్నాను, ఇంకేం చేసేది తినలేను కదా అనేసి. సో ఇక్కడ ఆమ్లెట్ ఒక సైడు. ఇలా మీరు ఆమ్లెట్స్లో ఏదైనా వెజ్జీస్ కానీ ఆకులు ఇలా వేసుకునేటప్పుడు ఇది చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంటే లోపలంతా మనకు ఉడకాలి కదా, బాగా కాలాలి కాబట్టి. ఇంకా ఇక్కడ ఆమ్లెట్ అయ్యే లోపల నేను బటర్ మిల్క్ చేస్తున్నాను, ఎందుకంటే హాఫ్ ఆమ్లెట్ ఎవరికి సరిపోదు, నా అలాంటి వాళ్ళకైతే అస్సలు సరిపోదు. సో నేను ఏం చేస్తానంటే ఆమ్లెట్ తిని కొద్దిసేపు తర్వాత ఇమీడియట్గా ఇలా బటర్ మిల్క్ తాగేస్తాను. సో స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా, పిజ్జా లాగా ఉంది చూడడానికి. సో పిజ్జాలో అలాంటివన్నీ కనకూడదు, దీన్నే పిజ్జా అనుకొని తినాల్సిందే, ఇంకా తప్పదు. సో ఇందులో హాఫ్ కట్ చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. సో నా హాఫ్ 1.5 ఎగ్ వచ్చేసి మనకి 150 క్యాలరీస్ ఉంటుంది. ఇక్కడ కుకుంబర్ వచ్చేసి 40 క్యాలరీస్. మొత్తం నాకు 200 క్యాలరీసే అయినట్లు అనమాట. 200 క్యాలరీస్ లోపలే ఫినిష్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ని. వీడియో అయితే ఇప్పటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతే ఈరోజు వీడియో. మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.